నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ విజయవాడలో గ్లోబల్ సదస్సు, పారిశ్రామికవేత్తలతో సీఎం సమ్మిట్. దుండిగల్ రామ్కీ కంపెనీలో అగ్ని ప్రమాదం, కెమికల్ రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పు, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ పేరిట ప్రత్యేక సదస్సును విజయవాడలో ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ సమ్మిట్ ప్రారంభం కానుంది. ఈ సదస్సును ఇన్వెస్ట్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇక ఈ సదస్సులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. సుమారు 200 మంది యుఏఈ ప్రతినిధులు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. యుఏఈ మంత్రులు, సీఎండీలు, సీఈఓలు, ఇతర పారిశ్రామిక ప్రముఖులను ఈ మీటింగ్కు హాజరు కానున్నారు. నాలుగు అంశాలపై కీలక చర్చ జరగనుంది. భారత్ యుఏఈ ఆర్థిక సంబంధాలు బలోపేతంపై ప్రధానంగా చర్చించనున్నారు. పెట్టుబడులకు ముఖద్వారంగా రాష్ట్రం అనే అంశంపై మొదట చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ఇన్వెస్టోపియా సీఈఓ, సిఐఐ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకురాలు పాల్గొననున్నారు.
నిజాం కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను హాస్టల్కు రావాలని పిలిచిన యాజమాన్యం ఫెసిలిటీ కల్పించలేదు. దీంతో విద్యార్థులను ధర్నాకు దిగారు. లగేజీ తీసుకుని వచ్చిన విద్యార్థులను హాస్టల్లోకి అనుమతించకపోగా కనీసం ఫుడ్ కూడా పెట్టలేదు. కొద్ది రోజులు సమయం కావాలని, ఆ తరువాతే హాస్టల్లోకి అనుమతిస్తామని వార్డెన్ చెప్పడంతో విద్యార్థులు హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. సాయంత్రం వర్షంలో ధర్నాకు దిగిన విద్యార్థులు రాత్రి కూడా ధర్నా కొనసాగించారు. చీకటి పడడంతో సెల్ ఫోన్ లైట్స్ ఆన్ చేసుకుని నినాదాలు చేశారు. డీడీ కట్టించుకున్న విద్యార్థులను వెంటనే హాస్టల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. అసమర్థ ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దొండిగల్ తండాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రామ్కీ కంపెనీలో కెమికల్ రియాక్టర్ పేలింది. దీంతో కంపెనీ పరిసరాల్లో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీ పరిసరాల్లోని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వర్షం పడుతుండటంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో కంపెనీలో కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. ఘటనకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నల్లగొండ జిల్లా తడకమళ్లలో టీఎస్ఆర్టీసీ బస్సు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకు చెందిన TS05Z0047 బస్సును నైట్ హాల్ట్ గా తడకమళ్లలో నిలిపి ఉంచారు. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న కొందరు దుండగులు బస్సుకు నిప్పు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే సమయానికి బస్సు వెనక భాగం దగ్ధమైంది. బస్సు లోపల కొన్ని సీట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ల ద్వారా దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు. ఘటనా స్థలానికి గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వచ్చారని పరిశీలిస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడ డిపో మేనేజర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామానికి తొలిసారిగా విద్యుత్ వచ్చింది. విద్యుత్ కాంతులతో గ్రామానికి కొత్త శోభ సంతరించుకుంది. దశాబ్దాల కాలంగా చీకట్లో మగ్గిన ఆ గ్రామంలో నివసించే గిరిజనులు తొలిసారి విద్యుత్ వెలుగులను చూసి మురిసిపోయారు. విద్యుత్ వెలుగులు వారిలో ఆనందాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఆ గ్రామస్తులు తమ గిరిజన ఆచారంలోని తిన్సా నృత్యం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గడిచిన 3-4 రోజులుగా అయితే భారీ స్థాయిలోనే పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. చెప్పండి రాకేష్. అమూల్య, ద్రోణి ప్రభావంతో అయితే అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు భారీ వర్షాలు అయితే ఎక్కువ ఉన్నట్లయితే మనకు తెలిసింది. ఇప్పటికే దీనిపై వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అయితే అటు ఏపీలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు ఏపీ దక్షిణ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇక ఈ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావంతో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా రాయలసీమలో కూడా అక్కడక్కడ తుంపాటుతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదే విధంగా మరో 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అయితే అక్కడక్కడ మోస్తరు వర్షాలు అయితే ఇప్పటికైతే కురిశాయి. మరో 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో అయితే నెలకొంది. అదేవిధంగా ఇదే పరిస్థితి మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే అంచనా వేసింది. అయితే వర్షపాతానికి సంబంధించి పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు వాతావరణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ్ జైన్ కూడా ఇప్పటికే పలు సూచనలు అయితే చేశారు. అదేవిధంగా నెల్లూరు ఏదైతే నెల్లూరు తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాల్లో కూడా మత్స్యకారులని చేపలు పట్టేందుకు వెళ్ళొద్దంటూ మరో 2 రోజుల పాటు వెళ్ళొద్దంటూ కూడా ఏపీ నిర్వహణ శాఖ కూడా తెలిపింది. అదేవిధంగా ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు అంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అయితే అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ బలమైన ఈదురుగాలతో కూడా ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఎదురుగాలు వీచే సమయంలో ప్రజలు హోర్డింగ్లు వచ్చి చెట్ల కింద
శిథిల వ్యవస్థలో ఉన్న గోడలు భవనాల వద్ద కూడా అలాంటి ప్రదేశాల్లో నిల్చోవద్దు అంటూ కూడా ఐఎండీ అయితే విజ్ఞప్తి చేస్తుంది. అలాగే పిడుగుపడే సమయాల్లో అయితే బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు చెట్ల కింద తలదోసుకోవద్దు అంటూ కూడా ఇప్పటికే మేనేజింగ్ డైరెక్టర్ అయితే తెలిపారు. ఇవైతే తెలంగాణకు సంబంధించి అయితే ఇప్పటికే గత వారం రోజుల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా బల్దియా కావచ్చు, వీటికి సంబంధించి కూడా పలు హెచ్చరికలు అయితే జారీ చేసింది. డ్రైనేజ్ వద్ద కావచ్చు, అదేవిధంగా మ్యాన్ హోల్స్ విషయంలో కూడా పలు ముఖ్యమైన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కూడా హెచ్చరికలు అయితే జారీ అయితే చేశారు అధికారులు. మరోవైపు హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ లో పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా కూడా తమ సిబ్బందిని అయితే మోహరించినట్లు చూస్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కూడా అంతరాయం తలెత్తకుండా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే దాదాపు ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇలాంటి ఉద్యోగులను కూడా వర్క్ ఫ్రమ్ చేయాలంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అమూల్య. థ్యాంక్ యూ రాకేష్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.